పి ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి ఈశ్వరమ్మ, హరివరం నారాయణ ఈశ్వరమ్మ. ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి. బోరెడ్డి విజయభాస్కర్ రెడ్డి. ఇప్పుడు మాత్రమే నిలబడతాం. దయచేసి మిగతా సమయాల్లో మనం మాట్లాడుకోము. ఏమండి, అందరు కూర్చోవాలి. దయచేసి మధ్యలో ఎవరు లేవకండి. అతిథులు మన దగ్గరికే వస్తారు. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి. పుల్లయ్య, మల్లీశ్వరి వీరు ఎక్కడున్న వేదిక దగ్గరికి రావాలి. దయచేసి ఇక్కడే ఉన్నారా? డాక్టర్ మల్లీశ్వరి, అన్వర్ బాషా, కిషోర్, కృష్ణకుమార్, పుల్లయ్య, డాక్టర్ మల్లీశ్వరి వీరు వేదికకు ఎడమవైపు ఉండవలను. ముందుగానే వేదిక మీదకి పిలవటం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరము ఒకసారిగా ఆయనకి పైకి వచ్చేటప్పుడు కరతాళాల ధ్వనులతో స్వాగతం పలుకుతాం, చప్పట్లు కొడతామండి. అంటే అలగనూరు రిజర్వాయర్కి నీళ్లు రావాలంటే, అవుకు రిజర్వాయర్కు నీళ్లు రావాలంటే, వెలుగోడు రిజర్వాయర్కు నీళ్లు రావాలంటే ఆలోచన చేసే నాయకులలో రైతు బాంధవుడుగా పేరెన్నికైనటువంటి ఎస్పీ రెడ్డి గారికి అల్లూరు గ్రామ ప్రజల నుంచి స్వాగతం, సుస్వాగతం. అభివృద్ధి పదంలో అల్లూరి గ్రామ ప్రజలు అడగకపోయినా కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని 10 గ్రామాలు ఒక గ్రామాన్ని ఆదర్శంగా చేస్తే 10 గ్రామాలు ఈ గ్రామంలాగా తయారవుతాయి. ఈ రాజకీయాలు ఎక్కడా ఉండవు, ఈ గ్రామంలో నేను చేసిన పనికి ఆటంకాలు ఉండవు అనే సత్సంకల్పం చేత మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకున్నందుకు మరొకసారి గౌరవనీయులు పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు శ్రీ ఎస్పీ రెడ్డి గారికి అల్లూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎలా ఉందో, మా ఏటికి నీళ్లు వస్తాయో లేదో పట్టించుకునే మనిషే ఆరోగ్యంగా లేరనే బాధ చాలా మంది ప్రజలకు కలిగింది. ఆ దేవుడు వారికి ఇంకా ఆయుష్నిచ్చి త్వరగా కోలుకోవాలని చెప్పి గ్రామ ప్రజల నుంచి మేము కోరుకుంటూ ఉన్నాం. కానాల ఈశ్వర్రెడ్డి, కానాల పెద్ద ఈశ్వర్రెడ్డి, మీరందరూ వేదికకి ఎడమవైపు రావాలి. గ్రామ ప్రజలు గౌరవ అతిథులు వచ్చినప్పుడు దయచేసి అతిథుల కోసం గౌరవ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి, పశువర్ధక శాఖ మంత్రి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ ఆలగడ్డ నియోజకవర్గపు శాసనసభ్యులు శ్రీ భూమా అఖిలప్రియ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు పనగానపల్లి ఎమ్మెల్యే వీరిని కూడా, అలాగే
శ్రీ సోమశేఖర్ గారు, డైరెక్టరేట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, వీరు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, కోటమూరు ఇన్ఛార్జ్, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ కేఈ ప్రతాప్ గారు, అలాగే ఇరిగేల రామ్ పుల్లారెడ్డి గారు, ఆర్లగడ్డ, వీరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సర్పంచ్ శ్రీ శివరామకృష్ణారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎంపీపీ శ్రీ గాండ్ల లక్ష్మమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గోపిరెడ్డి సుభద్రమ్మ గారు, జెడ్పీటీసీ, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆరిగడ్డ సావిత్రమ్మ, ఎంపీటీసీ అల్లూరు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డ్రామా పిడి శ్రీ పుల్లారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దేవమోహన్ రెడ్డి గారు, ఏపీ ఎంఐపి, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఆర్డీఓ నంద్యాల, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కానాల పెద్ద పుల్లారెడ్డి గారు, మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ అల్లూరు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సుదర్శన్ గారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ భూమా నారాయణ రెడ్డి గారు, మిల్క్ డైరీ చైర్మన్, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ నాగేశ్వరరావు గారు, కర్నూలు జిల్లా గొర్రెల పెంపకందారుల సహాయ సహకార సంఘం, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ వేణుగోపాల్ గారు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, వీరిని కూడా వేదిక మీదకి, దేశం సులోచన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ సర్పంచ్ శ్రీ శివరామకృష్ణారెడ్డి గారు పూలమాలాకృతులు కలెక్టర్ గారికి చేస్తారండి. తర్వాత పత్తిపాటి పుల్లారావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మల్లుల రాజశేఖర్ గారికి శ్రీ దుత్తుల బొక్కే అందిస్తారు. దుత్తుల జగదీశ్వర్ రెడ్డి గారు బొక్కే అందిస్తారు. సార్ ప్రజ్వలన చేస్తారు. దయచేసి అకామిడేట్ చేయవలసిందిగా కోరుచున్నాను. డైరెక్టరేట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ శ్రీ సోమశేఖరన్ గారు ఇంట్రడక్షన్ ఇస్తారు. వారి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గడ్డం నాగేశ్వర రెడ్డి గారు ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి. వారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాం. దగ్గరగానే ఉండండి. ఓకే. ముఖ్య అతిథి వ్యవసాయ శాఖ మంత్రులు వారు, అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే ఆళ్లగడ్డ గారు, బనగానపల్లి, డైరీ చైర్మన్ కర్నూలు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ఈ ఒకవైపు పైకి ఆహ్వానించుకుంటారు. రండి, ఇటు రండి. తర్వాత తెలిసింది భాస్కర్ రెడ్డి గారి గురించి. మనం ఈ కోఆపరేటివ్ మూమెంట్లో ముఖ్యంగా మిల్క్ సెక్టార్లో కురియన్ గారు ఏ రకంగా అయితే మనం దేశవ్యాప్తంగా గుర్తుండిపోతున్నారో,
అదే మాదిరి మరి ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్యని దిగ్విజయ పదంలో ఈ గ్రామంలో నడిపించడానికి ముఖ్య కారకుడు శ్రీ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది రైతులు ఇక్కడ నాకు చెప్పారు. మరి దానికి వారు నిజంగా అభినందనీయులు. ఆ రకంగా ఈ పాల ఉత్పత్తిదారులందరినీ ఒకే తాటిపై మరి కేవలం 500 లీటర్లు ఉండేటటువంటి ఈ గ్రామంలో ఉత్పత్తి ఉండేటటువంటి ఈ గ్రామంలో దాదాపు 5500 లీటర్ల పాల ఉత్పత్తి మరి ఈ గ్రామంలో ఈ రోజున ఉత్పత్తి అవుతుందని అంటే ముఖ్యంగా వారి రైతులందరినీ చైతన్యపరచడం, మరి పశు పోషణలో వారికి కావాల్సినటువంటి సలహాలు ఇవ్వటంలో వీరు ముఖ్య భూమిక పోషించారని చెప్పేసి మరి నాకు ఈ గ్రామస్తులు తెలిసిన మీదట నిజంగా వారిని మనం ఏవైతే ఈ ప్రాథమిక రంగ మిషన్ ఏవైతే అనుకుంటున్నామో ఆ ప్రాథమిక రంగ మిషన్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా 400 ఎక్కువ పాల దిగుబడి సాధిస్తున్నటువంటి గ్రామాలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో మరి అటువంటి గ్రామాల్లో ఈ గ్రామాన్ని కూడా చేర్పించి ఇటువంటి రైతుల యొక్క సహాయ సహకారాలు మనం తీసుకోగలిగినట్లయితే మరింత ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుందని చెప్పేసి నాకు చాలా నమ్మకం ఉంది. మరి ఆ రకంగా మీ యొక్క ఆదేశాలతో వారిని మనం వారి యొక్క ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ లిస్టులో చేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి వ్యక్తులకి ధన్యవాదాలు తెలపాలి. ఒకటేంటంటే ఈ గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుకుందామని చెప్పేసి మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు వెంటనే వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని మన మంత్రివర్యుల వారికి చేరవేసిన తర్వాత చేద్దామమ్మా, చాలా కాలం నుంచి ఇటువంటి సైలేజ్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని మన శాఖ తీసుకొస్తుంది. మరి ఆ పాతరగడ్డిని రైతులకు పరిచయం చేసే కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడానికి ముందుకు వస్తానని చెప్పేసి మరి ఇవాళ వారికి వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా పాల్గొని దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు వారు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించడానికి సహకరించినటువంటి భాస్కర్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమ విజయపథంలో నడిపించడానికి సహకరించినందుకు వారి ముగ్గురికి మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి సహకరించినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి రైతాంగానికి, ముఖ్య అతిథులకి, విశిష్ట అతిథులకి మరి వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కావాల్సిన సహకారం అందించినందుకు మరి స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత ఇంకా పెద్దలు ఎంపీ గారు అందరూ ఉన్నారు. వారందరి సహకారంతో మనం ముఖ్యంగా ఈ భాస్కర్ రెడ్డి గారు అందించినటువంటి సహకారాన్ని నేను ఇంత చక్కగా ఈ ఒకవైపు ఈ వర్షం వల్ల మనం కార్యక్రమాన్ని అనుకున్న రీతిలో నిర్వహించగలుగుతామా లేదా అని అంటే మీరేమీ భయపడాల్సిన పని లేదండి. ఆ సమయానికి వర్షం వచ్చినా కూడా ఆగిపోద్ది. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తుంపర కూడా ఒక పూల జల్లులాగా మనం అతిథుల్ని ఎవరినైతే వచ్చారో ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానించడానికి వచ్చినట్టుగానే మరి ఈ వర్షం ఈ రకంగా ఉందనంటే ముఖ్యంగా ఈ గ్రామస్తుల యొక్క మంచితనం, మరి వారి యొక్క ఔత్సాహికతనం మరి దీనికి చాటి చెప్తుందని నేను చెప్పేసి భావిస్తూ మరి ముందుగా చెప్పినట్టుగానే 500 లీటర్లు కేవలం 500 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేటటువంటి గ్రామాన్ని మరి 5500 లీటర్ల పాలు ఈ రోజున ఇక్కడికి ఉత్పత్తి అవుతున్నాయంటే అది మీ అందరి కృషి అని చెప్పేసి భావిస్తూ మరి నాకు ఇంకొక విషయం చెప్పారు ఇందాక వారితో మాట్లాడేటప్పుడు. మొదట్లో 2010లో స్టార్ట్ అయ్యేటప్పుడు కేవలం 9 లక్షల రూపాయల బోనస్ను మాత్రమే పంచుకున్నటువంటి రైతులు